హలో గైస్, వెల్కమ్ టు ఆకాంక్ష వ్లాగ్స్. సో ఈరోజు అయితే మా ఆఫీస్లో పాట్లక్ అండ్ ఎవరెవరు ఏమేమి ఐటమ్స్ తెచ్చారో, మేము ఎలా ఎంజాయ్ చేస్తాము అండ్ ఇలాంటి మంచి మంచి ఈవెంట్స్ మీ ఆఫీస్లో అవుతున్నాయో లేదో కూడా నాకు చెప్పండి. అండ్ ఫుడ్ ఎలా ఉందో, ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో నేనైతే తప్పకుండా మీకైతే మొత్తం వీడియో తీసి చెప్తాను. సో ఎవ్వరు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ పాట్లోకి వచ్చేసి మాకు 1:30-2 అట్లా స్టార్ట్ అవుతుందంట. సో మార్నింగ్ నుంచి అయితే వర్క్ చేస్తున్నాము, కొంచెం రిఫ్రెష్మెంట్ కోసం వీడియో తీసుకుంటూ. అండ్ ఇదంతా తప్పకుండా మీరు కూడా చూడాలని చెప్పి వీడియో తీస్తున్నాను. సో ప్లీజ్ డోంట్ స్కిప్. మీ ఆఫీస్లో పాట్లక్ లాంటి ఈవెంట్స్ జరుగుతాయా? మాకైతే జరగవండి. అంటే నేను 2 ఇయర్స్ నుంచి ఉన్నాను ఆఫీస్లో, నాకు ఎప్పుడైతే ఇలాంటి ఈవెంట్స్ జరపలేదు. లైక్ మాకు దాంట్లో ఎంప్లాయీ కౌంట్ ఎక్కువ పెరిగే కల్లా మాకు కూడా రిఫ్రెష్మెంట్గా ఇలాంటి ఈవెంట్స్ ఉండాలని చెప్పేసి మా హెచ్ఆర్స్ అయితే ఇలా కండక్ట్ చేస్తున్నారనమాట. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే ఎప్పుడు వర్కే కాదు కదా, అంటే ఇలాంటి ఈవెంట్స్ ఉంటే ఎంప్లాయీస్ కూడా మంచి రిఫ్రెష్మెంట్ లాగా ఉంటుంది. సో మా వాళ్ళైతే అన్ని ఐటమ్స్ తెచ్చారు. నేను హాస్టల్లో ఉంటున్నా కాబట్టి నేను అనుకోవడం అయితే దహీ అండ్ బూందీ తెద్దామని అనుకున్నా. లైక్ దహీ బూందీ రైతా అంటారు కదా. అయితే ఇదంటే చాలా సింపుల్ అనమాట. అంటే బయట దొరికే ఐటమ్స్ని జస్ట్ మనం మిక్స్ చేస్తే చాలు. అంటే నేను హాస్టల్లో ఉంటే నాకు కుకింగ్ ఆప్షన్ లేదనమాట. సో నేనైతే ఇది చూస్ చేసుకున్నాను. బూందీ ప్యాకెట్ ఒకటి కొనేసి, పెరుగు ప్యాకెట్ అండ్ కొత్తిమీర, పుదీనా. సో ఇవన్నీ అయితే నేను మార్నింగ్ ఆ రోజు జెప్టోలో ఆర్డర్ పెట్టేసుకున్నాను, ఇన్స్టెంట్గా అయిపోతుంది కాబట్టి. సో పెరుగు కొంచెం చల్లగా ఉంటే బాగుంటుంది కదా ఆ టైంకి అని చెప్పేసి నేను మార్నింగ్ రాగానే జస్ట్ పెరుగు అవి తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. బూందీ కలపలేదన్నమాట. బూందీ అప్పుడప్పుడు కలిపితేనే మనకు కొంచెం క్రిస్పీగా ఉంటుందని చెప్పేసి ఇంక అప్పటికప్పుడు కలుపుదామని చెప్పేసి ఫ్రిడ్జ్లో నుంచి అయితే అవి తీసేసుకొని మొత్తం కొంచెం అయితే నీట్గా అవి కలిపేస్తున్నాను. సో లత వీడియో తీస్తుంది అనమాట. నేనైతే ఈ ఐటమ్ కొంచెం అంటే ఈజీగా అయిపోతుంది అండ్ ఎక్కువ టైం కూడా పట్టదని చెప్పేసి నేనైతే చూస్ చేసుకున్నాను. చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట. అంటే సలాడ్స్ తెచ్చారు కొంతమంది, బిర్యానీ కొంతమంది, రైస్ ఐటమ్స్ కొంతమంది, సో డెజర్ట్స్ కొంతమంది అండ్ స్టార్టర్స్ కొంతమంది, అట్లా కొన్ని ఐటమ్స్ ఒక్కొక్కరు తెచ్చారనమాట. సో నేనైతే 2 గిన్నెల్లో తెచ్చాను. ఆ 2 గిన్నెల్లో కూడా చాలా అంటే నిండుగా అయిపోయిందనమాట. సో అక్కడిక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ అవైతే కలుపుతున్నా అనమాట. రెసిపీ ఏం లేదండి, జస్ట్ మనం పెరుగు తీసుకుంటాం కదా, పెరుగులో కొంచెం ఉప్పు కారం వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇది ఏదైతే బూందీ ఏదైతే ఉందో లాస్ట్లో మనం తినే ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే తీసుకొని బూందీ మొత్తం దాంట్లో కలిపేసి దానిలో అంటే వాటర్లో నానబెట్టి కూడా వేస్తారు. నేను ఎందుకంటే ఆల్రెడీ పెరుగులో నానితే మెత్తగా అవుతుందని చెప్పేసి నేనైతే పైన వేసేసి కలిపేసాను. తర్వాత కొత్తిమీర అండ్ ఈ పుదీనా ఉంటుంది కదా, 2 చాలా ఫైన్గా చాప్ చేసుకున్నాను అనమాట. సో దట్ అవే ఊరికి అడ్డం రాకుండా తినేస్తారని చెప్పేసి ఫాస్ట్గా అవి కూడా కలిపేసి అయితే నేను పైన గార్నిష్ చేసుకున్నాను. ఇంకా అదైతే మన బూందీ రైతా రెసిపీ అనమాట. ఇంకా వీళ్ళందరు కవర్స్లో చాలా అంటే చాలా ఐటమ్స్ తీసుకొచ్చారు. అండ్ లైట్స్ అయితే నేను వీడియో ఎప్పుడైతే తీసాను అప్పుడే స్టార్ట్ అయింది, అప్పుడు దాకా లైట్స్ రాలేదు గమనిస్తే. అండ్ మన సౌత్ ఇండియన్ డిషెస్ లైక్ పులిహోర, మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయన్నమాట. డెజర్ట్స్లో వచ్చేసి గులాబ్ జామ్ అనమాట.
సో ఇంక బూందీ ప్యాకెట్ ఏదైతే మిగిలిందో మేమైతే తెచ్చుకొని అది మా ప్లేసెస్లో అయితే కూర్చొని తింటున్నాము. ఇంకా స్టార్ట్గా అవ్వలేదు. సో పిలిచారు జస్ట్ వీడియో మొత్తం తీసుకోవడానికి. అండ్ కేక్స్ ఏవైతే ఉన్నాయో అది మా సార్ తెచ్చారనమాట. అంటే వాళ్ళు కూడా ఏదో ఒక ఐటెం తేవాలి కాబట్టి వాళ్ళు మొత్తం కేక్స్ సెక్షన్ చూసుకున్నారు. మిగతాదంతా రైస్, రోటీస్, శాండ్విచ్ అదంతా ఇంకా మా ఆఫీస్ టీమ్మేట్స్ అందరం తెచ్చామన్నమాట. మా సర్స్ వాళ్ళ ఎంట్రీ అయితే ఇప్పుడు ఉండబోతుంది, చూసి ఆనందించండి. సో వీళ్ళిద్దరు అనమాట. వాళ్ళు ఫస్ట్ టైం కదా ఎక్స్పీరియన్స్ చేయటం, లైక్ ఆఫీస్లో ఇలాంటి కండక్ట్ చేయటం కూడా ఫస్ట్ టైం. అలాంగ్ విత్ దట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవ్వడం కూడా కొంచెం స్పెషల్గా ఉంటుంది కాబట్టి వాళ్ళనే ఫస్ట్ అంటే పిలిచి వాళ్ళనే సర్వ్ చేసుకోమని పిలిచామన్నమాట. సో వాళ్ళైతే వచ్చి ఫస్ట్ వాళ్ళు తిన్నాక ఇంకా మిగతా వాళ్ళందరం కూడా స్టార్ట్ చేసి తిందామని చెప్పేసి. ఇక్కడైతే తినము, ఇది జస్ట్ కిచెన్. అంటే మేము జస్ట్ అక్కడ లైక్ అన్ని ఐటమ్స్ పెట్టాము. బయటకు వెళ్ళి అయితే లైక్ ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదా బయట, అక్కడికి వెళ్ళి అయితే అందరు కూర్చొని తినచ్చు అనమాట. ఇదైతే మా ప్లేట్లు ఫుల్ నిండిపోయినాయి. వేసుకునేటప్పుడు మాత్రం చాలా ఐటమ్స్ వేసుకున్నాం, కానీ తినేటప్పుడు అస్సలు తినలేకపోయామన్నమాట. చాలా ఫుల్ అయిపోయింది. ఇక కళ్ళు కావాలంటే కడుపు వద్దంటారు కదా, అట్లే ఉండే అనమాట మా సిచ్యువేషన్. ఇంకా నేనైతే మా ఫ్రెండ్స్తో పాటు తింటున్నా. మోమోస్ తిన్నాను, బట్ నాకు మోమోస్ టేస్ట్ ఎందుకో నచ్చదు. నార్మల్గా బయట కూడా ఫ్రైడ్ ఓకే, కానీ స్టీమ్డ్ అస్సలు అంత నచ్చవన్నమాట. లంచ్ అయిపోయిన తర్వాత అయితే కొంచెంసేపు వర్క్ చేసుకొని బటర్ మిల్క్ కూడా తాగేసాము. దాని తర్వాత ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామ్ ఇచ్చారనమాట. అండ్ తర్వాత అయితే కేక్స్ కూడా ఉండే. నేను కేక్స్ వీడియో తీయలేదు. ఐస్ క్రీమ్ లైక్ మ్యాంగో ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామ్ అయితే అందరికీ సర్వ్ చేసింది ఆంటీ. సో అది కూడా ప్రశాంతంగా, ఆ రోజు సాటర్డే అనమాట, సో వర్క్ కొంచెం తక్కువ ఉంటుంది.
సో వర్క్ తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఈ పాట్లక్ మూడ్లో ఉండేసి ప్రశాంతంగా అయితే చిల్ అయ్యి అది తినేసామన్నమాట. తినేసి కొంచెంసేపు వర్క్ చేసుకొని అయితే ఇంటికైతే వెళ్ళిపోయాం. ఇది నా పాట్లక్ వ్లాగ్, చాలా షార్ట్ వ్లాగ్ అనమాట. సో మీరు ఎలాంటి కంటెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. సో ఫర్ మోర్ కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్, పక్కన బెల్ సింబల్ ఉంటుంది, ప్లీజ్ క్లిక్ ఆన్ దాట్.